విజిల్ అక్కడ, సౌండ్ ఇక్కడ. ఏపీ రాజకీయాల్లో దళపతి చిచ్చు. గెలిచింది దళపతి విజయ్, రికార్డులు బద్దలు కొట్టింది తమిళనాడులో. కానీ ఆ రిజల్ట్ తాలూకా రీసౌండ్ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో దద్దరిల్లిపోతుంది. అసలు సంబంధమే లేని చోట పవన్ కళ్యాణ్ పైకి ట్రోల్స్ ఎందుకు వస్తున్నాయి? కేసీఆర్ని కాంగ్రెస్ ఎందుకు ఆడుకుంటోంది? సామెతకు తగ్గట్టు ఎంకిపెళ్లి సుబ్బుచావుకొచ్చిందంటే ఇదేనేమో. ఇంతకీ విజయ్ గెలుపు వెనుక దాగి ఉన్న ఆ క్రెడిట్ వారేంటి? విజయ్ పార్టీ టీవీకే పెట్టి తమిళనాట ఎంజీఆర్, ఎన్టీఆర్ల రికార్డులను తిరగరాస్తూ బంపర్ మెజారిటీతో పవర్లోకి వచ్చారు. దళపతి ఎంట్రీ అదుర్స్ అనిపించుకుంది సరే, కానీ ఈ విజయం ఏపీ తెలంగాణ రాజకీయాల్లో సోషల్ మీడియా వర్గాల మధ్య వరల్డ్ వార్ 3కి దారితీసింది. విజయ్ గెలిస్తే తమిళనాడు వాళ్ళకంటే మన వైసీపీ సోషల్ మీడియాని ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎందుకంటే విజయ్ ప్రచారంలో ఒక అభిమాని చూపించిన జగన్ ఫోటోని ఆయన జనం మధ్యలో ప్రదర్శించారు. ఇంకేముంది, జగన్ ఫోటో పెట్టుకున్నాడు కాబట్టే విజయ్ గెలిచాడంటూ వైసీపీ ఫ్యాన్స్ క్రెడిట్ గేమ్ స్టార్ట్ చేశారు. కట్ చేస్తే కూటమి సోషల్ మీడియా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అదేంట్రా బాబు, జగన్ ఫోటో చూసి తమిళనాడులో విజయ్కి 108 సీట్లు వస్తే అదే జగన్ ఏపీలో పార్టీని ఎందుకు 11 సీట్లకే పరిమితం చేశాడు అంటూ బౌన్సర్లు విసురుతున్నారు. ఇక ఈ గ్యాప్లో మాజీ మంత్రి రోజాను కూడా వదలట్లేదు నెటిజన్లు. ఆవిడ తమిళనాడు వెళ్ళి డిఎంకే తరపున ప్రచారం చేశారు. రిజల్ట్ ఏమైంది? స్టాలిన్ పార్టీ ఢమాల్. దాంతో ఆవిడ ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమే. మరోసారి తన ఐరన్ లెగ్ పవర్ ప్రూవ్ చేసుకుంది అంటూ రోజాపై మీమ్స్తో మూత మోగిస్తున్నారు. ఇదంతా ఒకెత్తైతే ఏపీలో సోషల్ మీడియా వార్కి అసలు కేంద్ర బిందువు జనసేనాని పవన్ కళ్యాణ్. పవన్ 100% స్ట్రైక్ రేట్తో క్లీన్ స్వీప్ చేసిన ప్రత్యర్థులు విజయ్తో కంపేర్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. చూసారా, విజయ్ సోలోగా వచ్చి 2 ఏళ్లలోనే సీఎం రేంజ్ విక్టరీ కొట్టాడు. పవన్ ఏమో 10 ఏళ్ళు కష్టపడి పొత్తులు పెట్టుకుని డిప్యూటీ సీఎం అయ్యాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. వైసీపీ నేత అంబటి రాంబాబు అయితే ఏకంగా విజయం పవన్కి హెడేక్గా మారింది అంటూ ట్వీట్ బాంబ్ పేల్చారు. సీన్ తెలంగాణకు కట్ చేస్తే అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మరో యుద్ధం. విజయ్ పార్టీ పెట్టే ముందు కేసీఆర్ని కలిశాడు కాబట్టే గులాబీ బాస్ ఆశీస్సులతోనే గెలిచాడని బీఆర్ఎస్ సంబరపడుతుంటే కాంగ్రెస్ సోషల్ మీడియా వేసిన పంచుకి దిమ్మ తిరిగిపోయింది. స్టాలిన్, మమత, కేజ్రీవాల్, విజయన్, చివరికి జగన్ వీళ్ళందరూ కేసీఆర్ని కలిసిన వాళ్లే. అందరికీ పవర్ పోయింది. దొర హ్యాండ్ మంచిదే కాదంటూ ఫుల్ రేంజ్లో ట్రోల్స్ చేసి పడేస్తున్నారు. చూశారుగా, ఎక్కడో వర్షం పడితే ఇంకెక్కడో గొడుగు పట్టినట్టుంది మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి. ఎవరికి వారు సెల్ఫ్ ఎలివేషన్స్ కోసం, రాజకీయ ప్రత్యర్థులపై బురద జల్లడం కోసం విజయ్ సక్సెస్ని వాడేసుకుంటున్నారు. మొత్తానికి దళపతి ఎంట్రీ ఇక్కడ పొలిటికల్ పార్టీల సోషల్ మీడియాకి ఫుల్ మీల్స్ పెట్టేసింది. మరి పవన్ విజయ్ల కంపారిజన్పై, అలాగే విజయ్ విక్టరీ వెనుక క్రెడిట్ వార్పై మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ చేయండి. అమ్మయ్యా.